ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు మెలకువగా నుండుడి. మార్కు సువార్త 13వ అధ్యాయం 36వ వచనము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు మెలకువగా ఉండుడి అని. అంటే మెలకువ కలిగి ఉండడం అంటే జాగ్రత్త కలిగి ఉండండి అని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతైనా మెలకువ కలిగి ప్రార్థన చేయడం అనేది మనకు చాలా మంచిది. మనము వ్యక్తిగత జీవితంలో మెలకువ కలిగి జీవించాలి. అంతేకాదు కుటుంబ జీవితంలో కూడా మెలకువ అనేది చాలా ప్రాముఖ్యం. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మెలకువ కలిగి జీవించాలి. ఎందుకంటే ప్రియ సహోదరుడా, సహోదరి, మెలకువ అనేది ఆశీర్వాదం పొందే మార్గం. నీవు మెలకువ కలిగి ఉండాలి అనగా శోధనను ఎదుర్కోవాలి. పాపంలో పడిపోకుండా ప్రార్థనలో, విశ్వాసంలో ఎదగాలి. ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు తిరిగి వచ్చే సమయానికి మనందరము కూడా సిద్ధముగా ఉండాలి. ఆధ్యాత్మికంగా రక్షణలో స్థిరముగా నాటపడాలి. అప్పుడే మనము శత్రువైనటువంటి సాతానును జయించగలం. విశ్వాస జీవితంలో క్రమశిక్షణ కలిగి జీవించాలి. నిర్లక్ష్యం అనేది మనలో లేకుండా చూసుకోవాలి. అప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేయడం ద్వారా శత్రువును జయించగలుగుతాం, విజయమును పొందుకుంటాం. అంతేకాదు దేవుని రాజ్యములో కూడా మనము స్థానాన్ని పొందుకుంటాం. ఆమేన్. మెలకువ కలిగి ప్రార్థన చేయడం మనకే మంచిది. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.